We wish you a pleasant flight. लंदन को जाने वाली वर्जिन एटलांटिक की उड़ान 303 के यात्रियों इंतजार करने జస్ట్ ఇప్పుడే ఢిల్లీ నుంచి యూకే వచ్చాను, లండన్ హిత్రోకి. ఇప్పుడు ఇక్కడ లాంగ్ లేఓవర్ ఉంది, సో చూడాలి మనకి ఇమిగ్రేషన్స్ అవి ఎలా ఉంటుంది, ట్రాన్సిట్ వీసా గురించి ఏం నాకేం తెలీదు. ఒకసారి నీకు కనుక్కొని వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇది వ్యూ. నేను ఇప్పుడే ఫ్లైట్ దిగి వెళ్తున్నాను చెక్-ఇన్కి. సో లాంగ్ లేవర్ కాబట్టి ఒక 1 అవర్ బిఫోరే పెడతారు గేట్ కూడా ఇంకా నాకు తెలియదు ఏ గేటో, చెక్ చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ టైం సోలోగా వస్తున్నాను. లాస్ట్ టైం కిడ్స్తో వచ్చాను, ఎక్సైటింగ్గా ఉంది. కాకపోతే మిస్ అవుతున్నాను వాళ్ళని. వాళ్ళు ఉండుంటే ఇదంతా ఎంజాయ్ చేసేవారు. నేను ఇప్పుడు వర్జిన్ అట్లాంటిక్ ఎక్కానమాట. సో ఫస్ట్ టైం అసలు ఈ రూట్ రావడం. చాలా ఎక్కువ నడాల్సి వస్తుంది. మ్యాక్సిమం పెద్దవాళ్ళు అంటే అయితే వీల్ చైర్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళాలి. చాలా నడాల్సి వస్తుంది. నాకైతే లేవర్ ఉంది కాబట్టి నేను స్లోగా తప్పిగా వెళ్తున్నాను. టెర్మినల్ 3కి వచ్చాము. సో ఇక్కడ ఇప్పుడు నా ఫ్లైట్ ఏ టెర్మినల్లో ఉంటుందో 3 అని అనుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ టెర్మినల్ అయితేనే మనకి ట్రాన్సిట్స్ ఉండవు. మళ్ళీ టెర్మినల్ మారాలన్నా ఎయిర్పోర్ట్ మారాలన్నా సరే ట్రాన్సిట్స్ అడుగుతారు. సో సేమ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నది నాది. నేను చాలా వీడియోస్ చూశాను కానీ హిత్రోకి లోని ట్రాన్సిట్ ఉంటుందా లేదా అనేది ఎవరు క్లారిఫై ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి వీడియో పెడదామని అనుకుంటున్నాను, ఎంతవరకు ఉందా లేదా అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చాలా మనకి హెల్ప్ అవుతుంది కదా దానివల్ల. ఒక్కొక్క ఎయిర్పోర్ట్ ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ఒక కంటైనర్ లాగా అనిపిస్తుంది. దాని వే 2-in-1 వే ఉంది మొత్తం. సో ఆల్ ఫ్లైట్స్ కనెక్షన్స్ ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ 2-in-1 లైన్ నడుస్తుంది. మనకి ఇప్పుడు ఫ్లైట్
ఈ హిత్రో ఎయిర్పోర్ట్ కోసం అయితే కొంచెం చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఈ వయా లండన్ వెళ్తే మటుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లేఓవర్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. అంటే నాది మరీ ఎక్కువలేండి. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద క్యూస్ ఉన్నాయన్నమాట. ఇమిగ్రేషన్ దగ్గర చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి చెక్కింగ్ అని, ఇమిగ్రేషన్స్ అని ఇవన్నీ అయ్యేసరికి మనం గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా చూసుకుని 2-3 అవర్స్ పట్టేస్తుంది. అంటే ఎక్కువ ఇది మరి మేబీ ఇక్కడ ఫ్లైట్స్ అవి ఎక్కువ వెళ్తాయేమో చాలా చాలా స్టేట్స్కి. దానివల్ల ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. సో ఆ జాగ్రత్తతో తీసుకోండి. లేఓవర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి చాలా అంటే బాగుంది. మీరు చూపిస్తాను ఒకసారి. ఒక ఒక లుక్ వేద్దాము. రెస్టారెంట్స్ అన్నీ ఒక లుక్ వేద్దాము. ఓకే. Solomon. He's back his wife. Before sunglasses, you know the yellow sign there. Like chocolate? Yeah? Yeah. You don't have any allergy, no? No, not allergy. You want one? Thank you. No problem. Thank you. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి. లిక్విడ్స్ అవి క్యారీ చేయకండి. ఎందుకంటే వాటర్ కూడా తీసేస్తారు. లిక్విడ్స్ క్యారీ చేయొద్దు. ఫుడ్ ఏమైనా ఉంటే ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఈ ఫుడ్ తినలేమనుకుంటే ఏమైనా మన ఇండియన్ ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు. దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. నేనైతే మ్యాక్సిమం క్యారీ చేశాను. కాకపోతే వాళ్ళు ఇంకొకటి చెప్పాలి. ఈ డెల్టా వర్జిన్ అట్లాంటిక్‌లో ఫుడ్ అయితే మటుకు చాలా యావరేజ్‌గా ఉంది. అంటే నేను 2:00 నైట్ ఎక్కాను కదా అక్కడ ఢిల్లీలో. అప్పుడు జస్ట్ ఒక పఫ్ ఇచ్చారు. ఒక యోగర్ట్ ఇచ్చాడు అంతే. మళ్ళీ మార్నింగ్ 5:00కి మన ఇండియన్ స్టైల్‌లో ఒక రోటీని, పన్నీర్ కర్రీ ఇచ్చాడు. అసలు సరిపోదు. కిడ్స్‌తో వెళ్తే మరి చాలా ఇబ్బంది పడతారు.
కాబట్టి మీరు ఫుడ్ అరేంజ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఏ స్నాక్స్ కానీ బ్రేక్ కానీ అలాంటివి కూడా ఏమి ఇవ్వలేదన్నమాట. సో నేను ఈ ఎక్స్పీరియన్స్ 2 సార్లు అంటే ప్యారిస్ వెళ్ళినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు యూకే వైపు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేబీ ఖతారు వెళ్ళినప్పుడు చాలా బాగుంది ఫుడ్ అది. సో ఆ లైన్ అయితే బాగుంది. ఎమిరేట్స్ కూడా బాగానే ఉంటుందండి. ఖతార్ అయితే నేను చూసాను, అది బాగుంది. ఇది కొత్తగా వచ్చాను, ఇది కొత్త లైన్, ఇది యూకే లైన్ ఫస్ట్ టైం వస్తున్నాను. సో ఈ నా ఎక్స్పీరియన్స్ ఇది. సచ్ ఎ లాంగ్ జర్నీ అసలు. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. కాకపోతే ఏంటంటే లేవర్ కొంచెం ఎక్కువ ఉంది. సో స్టేబుల్ అయ్యాం. మళ్ళీ నిద్ర అయితే సరిపోవట్లేదు. యూఎస్ అనుకుంటాం కానీ అంత లాంగ్. ఒక్కొక్కసారి ఇక్కడ సింగపూర్ దుబాయ్ బెటర్ బాబు అనిపిస్తుంది. యూఎస్కి వెళ్ళాలంటే మినిమం ఒక 2 days త్యాగం చేసి మళ్ళీ ఇంకో 2 days రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. సో సచ్ ఎ లాంగ్ జర్నీ. బాగా ఫిట్గా ఉండాలి ఇలాంటి జర్నీలు చేయాలంటే. టైర్డ్ అయిపోతాము ఆల్మోస్ట్ అసలు. ఫైనల్లీ బోర్డెడ్ ఇన్ న్యూయార్క్ ఫ్లైట్ అండి. ట్రాన్సిట్ వీసా అయితే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నేను టెర్మినల్ 3లోనే ఉన్నాను. సో నేను బయటికి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ బయటికి. ఎప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ బయటికి వెళ్తామో అప్పుడు ట్రాన్సిట్ వీసా కావాలి. మనం టికెట్ తీసినప్పుడు మనం చూసుకోవాలి ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్టా లేదంటే ఇంకో ఎయిర్పోర్ట్లో ఉందా కనెక్టెడ్ ఫ్లైట్స్ చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం టికెట్ తీసుకోవాలి. ప్రజెంట్ అయితే నాది టెర్మినల్ 3లోనే దిగా, నేను టెర్మినల్ 3లోనే మళ్ళీ ఎక్కాను అనమాట. సో నాకు ట్రాన్సిట్ వీసా అవసరం పడలేదు. నేను ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా, కాకపోతే లాంగ్ లేయర్ వచ్చింది కదా, గేట్ మటుకు చూసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాడు, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఫైనలీ న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కేసాను. అది ఇప్పుడు మేబీ 9:30కి అలా అరైవల్ అవుతుంది న్యూయార్క్లో. చూడాలి ఈ డెల్టా ఫ్లైట్ ఎలా ఉంటుందో, ఫుడ్ అది ఎలా ఇస్తారు చూడాలి. లాస్ట్ టైం ఎక్కాము, సో యావరేజ్గానే ఉంటుంది. సెకండ్ లండన్ నుంచి ఫస్ట్ టైం ఎక్కడం. సో చూడాలి. లండన్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, పెద్దదిగా ఉంది, అంతా ఫుల్ బిజీగా ఉంది. ఓకే, న్యూయార్క్ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఇంకో వీడియో చేస్తాను. ఓకే, బాయ్.